శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం సిరివరం గ్రామస్తులు తమ ఉదారతను చాటుకున్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం 2 మరియు మినీ అంగన్వాడీ కేంద్రం పరిధిలోని చిన్నారులు, గర్భవతులు, బాలింతల కుటుంబీకులు వేలాది రూపాయల విలువ చేసే జారుడు బల్ల, కుర్చీలు, టేబుళ్లు లాంటి ఆట వస్తువులతో పాటు సదరు అంగన్వాడీ కేంద్రాలకి అవసరమైన కుక్కర్, ఇతర వస్తువులను ఉచితంగా సమకూర్చారు. సోమవారం హిందూపురం సిడిపిఓ శాంతి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం 2లో ఏర్పాటు చేసిన సమావేశంలో దాతలు తాము సమకూర్చిన వస్తువులను అంగన్వాడీ కార్యకర్తలకు అందజేశారు. సదరు కేంద్రాల్లో ఉన్నంతసేపు తమ చిన్నారులు, బాలింతలు సంతోషంగా గడిపేందుకు వీలుగా వారి కుటుంబీకులు ఆట వస్తువులను సమకూర్చడం పట్ల ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారులు, బాలింతలు, గర్భవతుల కుటుంబీకులను ఒప్పించి అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన వస్తువులను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ అంగన్వాడీ కార్యకర్త జయప్రదను, మినీ సెంటర్ కార్యకర్త సునీతను సిడిపిఓ శాంతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శాంతితో పాటు సూపర్వైజర్ మంజుల, అంగన్వాడీ కార్యకర్తలు జయపద్మ, సునీత, గంగరత్న, శివమ్మ, చిన్నారులు, బాలింతలు, గర్భవతులు, వారి కుటుంబీకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శాంతి, నేను సిడిపిఓ. సో ఇవాళ ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి అంగన్వాడీకి కొన్ని ఐటమ్స్ అనేది స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు బుక్కులు, అప్పుడప్పుడు ప్రే స్కూల్ మెటీరియల్, వాటి వరకు మాత్రమే గవర్నమెంట్ నుంచి సరఫరా చేయడం జరుగుతుంది. కానీ పిల్లలకి ఇలాంటి ఆట వస్తువులు చూస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అంగన్వాడీ సెంటర్కి రావడానికి. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లు కూడా చాలా డెవలప్ అవుతున్నాయి. మీరు చూస్తుంటే ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది అంగన్వాడీ సెంటర్స్. బయట ప్లే స్కూల్ ఎలా ఉంటుందో, బయట ప్రైవేట్ ప్లే స్కూల్స్ ఎలా ఉంటున్నాయో దానికి దీటుగా అంగన్వాడీ సెంటర్లు నడుపుతున్నారు. ఇప్పుడు మనకు గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనం చూసినట్టయితే, మనం రీసెంట్ గానే టేక్ రోడ్ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఒక 7వ క్లాస్ అమ్మాయి మాట్లాడింది ఇంగ్లీష్. బయట ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా అలా మాట్లాడతారో లేదో తెలియదు, కానీ గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి 7వ తరగతి అంత బాగా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడింది. అంటే మనం గవర్నమెంట్ లో చదువుతున్నామా, ప్రైవేట్ చదువుతున్నామా అన్నది ముఖ్యం కాదు. పిల్లలకి శ్రద్ధ పెట్టి మనం రెగ్యులర్ గా పంపిస్తే వాళ్ళు ఎక్కడైనా బాగా రాణించగలరు. ఇంకా ముఖ్యంగా ఇటువంటి పిల్లలు ఏంటంటే, వీళ్ళకి ఏం చెప్పినా ఇప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. ఏదైనా నేర్పించండి, ఏ భాషన్నా నేర్పించండి, ఏదైనా నేర్పించండి, పిల్లలు బాగా చక్కగా అర్థం చేసుకుని, విని అర్థం చేసుకుని నేర్చుకునే కెపాసిటీ పిల్లలకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఇందాక వీళ్ళని అడగడం జరిగింది, అంగన్వాడీ వర్కర్ని. నేను రీసెంట్ ఫస్ట్ టైం వచ్చాను సిరివరంకి. ఆల్మోస్ట్ అన్ని అంగన్వాడీ సెంటర్లో